సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వ్యూవర్స్ కి నమస్తే. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు దేవుడికి పెట్టేటువంటి ప్రసాదాలు తీసుకునేటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశం గురించి చర్చిస్తాను. దేవుడికి పెట్టేటువంటి ప్రసాదాల విషయానికి చూసినట్లయితే కనుక హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో రకరకాలైనటువంటి ప్రసాదాలు దేవుడికి నైవేద్యం కింద పెడుతూ ఉంటారు. మనం కనుక చూసినట్లయితే పులిహార దగ్గర నుంచి మొదలుపెట్టి చక్కెర పొంగలి, వడ, గారెలు, బొబ్బట్లు ఇట్లాంటి వాటితో పాటు దేవుడికి అత్యంత ఇష్టమైనటువంటి లడ్డు ప్రసాదం కూడా పెడుతూ ఉంటాం. లడ్డు ప్రసాదం విషయానికి వచ్చినట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో ఒక వివాదం అనేది నడుస్తుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను ఇక్కడ రిలీజియస్ బిలీఫ్స్ జోలికి వెళ్ళదలుచుకోలేదు. కేవలం నేను మాట్లాడబోయేది ఒక వైద్యుడిగా మాత్రమే. అది కూడా ఆ ప్రసాదాలు ఎంత మేరకు తీసుకోవాలి, తీసుకుంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలను మాత్రమే నేను టచ్ చేయబోతున్నాను. ఈ యొక్క ప్రసాదాల విషయానికి వచ్చినట్లయితే అసలు కాన్స్టిట్యూషన్ ఏంటి, మనం తీసుకునేటువంటి ఆహారంలో అనేది తెలుసుకుని మాత్రమే మనం తీసుకోవాలి. ప్రసాదం అయినా సరే, ప్రసాదం అనేది ప్రసాదం లానే తీసుకోవాలి తప్పితే, అంటే కొంచెం మోతాదులో ఏదో ఇంతే మాత్రమే తీసుకోవాలి తప్పితే విపరీతంగా కనుక తీసుకున్నట్లయితే కనుక, అంటే పూర్తి లడ్డు కనుక తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళకి అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో ఉండేది పంచదార కానీ లేకపోతే కొన్నిసార్లు బెల్లం కూడా వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ షుగర్ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు నూనె కానీ నెయ్యి కానీ వాడుతూ ఉంటారు. కాబట్టి నేను పర్టికులర్ ఒక టెంపుల్ అని చెప్పి చెప్పట్లేదు. ఇన్ జనరల్ ఇళ్లలో చేసుకునేటువంటి ప్రసాదాలు కావచ్చు, గుళ్ళల్లో పెట్టేటువంటి ప్రసాదాలు కావచ్చు, ఈ ప్రసాదాల్లో ఉండేటువంటిది ఈ నెయ్యి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కెర పొంగల్లో కూడా మన వాళ్ళు నెయ్యి బాగానే వేస్తుంటారు, లడ్డూల్లో కూడా వేస్తుంటారు. కాబట్టి ప్రసాదం ఏదైనా సరే ఆ నెయ్యి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం, ఊబకాయం రావటం, అంటే ఒబెసిటీ రావటం కూడా చూస్తుంటాం. కాబట్టి మనం తీసుకునేటువంటి ప్రసాదం మోతాదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే క్వాంటిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే కొంతమంది ఏం చేస్తుంటారంటే రోజు పూజ చేసుకునేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు దేవుడికి నైవేద్యం పెట్టి మాత్రమే వాళ్ళు, దాని తర్వాత పూజ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది పడిపోవటం కూడా చూస్తుంటాం. అంటే ఈ ఏ నైవేద్యం లేకపోతే ఏ ప్రసాదం అయితే మనం తర్వాత తీసుకుని మాత్రమే మన యొక్క బ్రేక్ఫాస్ట్ చేస్తామని అనుకుంటాము, కొన్ని సందర్భాల్లో మన యొక్క బ్రేక్ఫాస్ట్ లేట్ అవడం మూలాన బ్లడ్ షుగర్ లెవెల్స్ టపీమని పడిపోతూ ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతే డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో వాళ్ళు వాడేటువంటి ఇన్సులిన్ వల్ల కావచ్చు, సల్ఫనైల్ యూరియాస్ వల్ల కావచ్చు, ఇతరత్ర మందుల వల్ల కావచ్చు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనం వేరే వీడియోస్లో ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం. కాబట్టి మనం డయాబెటీస్ ఉండి ఇన్సులిన్ కనుక వాడుతున్నట్లయితే, లేదా సల్ఫనైల్ యూరియాస్ వాడుతున్నట్లయితే, లేదా ఇతరత్ర డయాబెటీస్ సంబంధించినటువంటి మందులు వాడుతున్నట్లయితే కనుక మన యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ మాత్రమే పూజలు చేయాలి తప్పితే, మనం ఈ యొక్క పూజలు లేట్ అయినా పర్లేదు అనేటువంటి ఒక అపోహలో ఉండి దయచేసి మన ఆరోగ్యాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేసుకోకుండా ఉండాలి అని చెప్పి నేను అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మనం తీసుకునేటువంటి నైవేద్యం విషయంలో కేవలం మోతాదు మాత్రమే కాకుండా ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటాం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే కొంతమంది ఈ నైవేద్యం అనేది పొద్దున, సాయంత్రం కూడా తీసుకుంటూ ఉంటారు. వృత్తిరీత్యా వాళ్ళు కనుక పౌరోహిత్యం కనుక చేస్తున్నట్లయితే, అంటే టెంపుల్ ప్రీస్ట్ కనుక అయినట్లయితే కొన్నిసార్లు 3 సార్లు కూడా తీసుకుంటూ ఉంటారు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ప్రసాదాల్లో కొన్ని రకాలైనటువంటి ప్రసాదాలు, అది పులిహార కావచ్చు, లేకపోతే దద్దోజనం కావచ్చు, ఇట్లాంటి ప్రసాదాలు, చక్కెర పొంగల్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో రైస్ క్వాంటిటీ కూడా విపరీతంగా ఉంటుంది. రైస్ క్వాంటిటీ వల్ల తెలిసింది మీ అందరికీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ వైట్ రైస్ కనుక వాడుతున్నట్లయితే కనుక టబీమని పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ప్రసాదాల విషయంలో వైట్ రైస్ ముఖ్యంగా ఉండేటువంటి ప్రసాదాలని ఎంత తక్కువగా తీసుకుంటే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు అంత మంచిది. అది కూడా ఏంటంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి తీసుకోవాల్సి వస్తే కనుక పొద్దున ఒక 4 మెతుకులు, మధ్యాహ్నం 4 మెతుకులు, రాత్రి 4 మెతుకులు తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవు. అలా కాకుండా స్వామి పేరుతో మనం కనుక విపరీతంగా కనుక తీసుకున్నట్లయితే ప్రసాదాల క్వాంటిటీ, షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇదివరకు రోజుల్లో ఏంటంటే ప్రసాదాలు అంటే ప్రసాదం లానే తీసుకునేవారు. ఇవాళ రోజుల్లో ఏంటంటే దాన్ని ఒక ప్రెస్టీజ్ కింద భావించి ఇంట్లో పూజలు చేస్తున్నా, లేకపోతే మొన్న చూసాం మనందరం ఈ యొక్క నవరాత్రులు గణేష్వి ఏవైతే జరిగినాయో అప్పుడు కూడా రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఐటమ్స్ చాలా చేసుకుని వెళ్ళి దేవుడి దగ్గర ప్రసాదం కింద పెట్టి అందరూ పంచుకుంటాం అనేది మంచి పద్ధతి అయినా కూడా ఆ తీసుకునేటువంటి క్వాంటిటీ విషయంలో నేను గమనించింది ఏంటంటే చాలామంది తినాల్సిన దానికన్నా కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నారు. అలా కనుక ఎక్కువ క్వాంటిటీ కనుక తీసుకున్నట్లయితే కనుక తప్పకుండా ఒబేసిటీ రావచ్చు, అంతకుముందు షుగర్ వ్యాధి లేకపోయినా కొత్తగా షుగర్ వ్యాధులు లాంటివి రావచ్చు, అలానే కొలెస్ట్రాల్ లాంటివి పెరగచ్చు, టెంపరీగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో కూడా ఉండకపోవచ్చు.
కాబట్టి నేను మీ అందరికి విన్నవించుకునేది ఏంటంటే అదొక ప్రెస్టీజియస్ ఈవెంట్ కింద కాకుండా కేవలం ఆ ఈవెంట్ యొక్క పవిత్రతను మాత్రమే గుర్తించి స్పిరిచువాలిటీని మాత్రమే కన్సిడరేషన్లో తీసుకుని చేసుకోవాలి తప్పితే అదేదో మనం పాంప్ అండ్ గ్లోరీ కోసం అందరికీ షో ఆఫ్ చేయడం కోసం రకరకాల ప్రసాదాలు 15-20 రకాల ప్రసాదాలు చేసేసి వాటన్నిటిని మనం తినేసినట్లయితే కనుక అది నైవేద్యం పరంగాను అది సరైనటువంటి పద్ధతి కాదు, మన ఆరోగ్యానికి కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించండి. ప్రసాదాన్ని నైవేద్యాన్ని అలా మాత్రమే ప్రసాదం కింద మాత్రమే తీసుకోవాలి. అంతే తప్పితే విపరీతంగా పానకం తాగటం, లేకపోతే విపరీతంగా పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, లేకపోతే వడ, లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా లడ్డు ప్రసాదాలు తీసుకున్నట్లయితే కనుక స్వామి పేరుతో మన ఆరోగ్యానికి అయితే మాత్రం ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం మంచిది కాదు. మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఇది కేవలం ఆరోగ్యపరంగా చేసినటువంటి వీడియో మాత్రమే. దయచేసి అన్నెసరీ వివాదాల్లోకి దీన్ని లాక్కండి. కేవలం ఇందులో ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలను మాత్రమే పాటించండి. ఇది ఎటువంటి వ్యక్తుల మనోభావాల్ని దెబ్బతీయడానికి చేసినటువంటి వీడియో కానే కాదు. టేక్ కేర్.